ఇక నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. లోతట్టు ప్రాంతాలు బస్తీలో జలమయమయ్యాయి. ఇళ్లలోకి చేరినటువంటి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఫతేనగర్ దగ్గర ఉన్న దీన్ దయాల్ నగర వాసులు ఇబ్బందులు ఇన్ని కావని చెప్పాలి. వరద నీటితో ఇంట్లోని బియ్యం, కూరగాయలు, కిరాణా సామాన్లు, ఫ్రిడ్జ్, కూలర్ అన్నీ తడిసి పాడైపోయినాయి. అంగన్వాడీ కేంద్రం కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. ఉదయం నుంచి అంగన్వాడీ కేంద్రంలో చేరిన నీటిని టీచర్ ఎత్తిపోస్తున్నారు. పిల్లలకు పంపిణీ చేయాల్సిన కోడిగుడ్లు, బియ్యం, బాలామృతం అన్నీ తడిసి ముద్దయ్యాయి. అధికారులు, ప్రభుత్వం పట్టించుకుంటే వచ్చే వర్షాకాలంలో అయినా ఇలాంటి పరిస్థితి ఉండదంటున్నారు కాలనీ వాసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. నిన్న హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ఈరోజు నగరవాసులందరూ కూడా అవస్థలు గురవుతున్నారు. నిన్న కురిసిన వర్షానికి వరదలు వచ్చి వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికీ బురదనైతే వాళ్ళని ఇంకా వెంటాడుతుంది. ప్రస్తుతం మనం ఫతేనగర్లోని దీన్ దయాల్ నగరం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్న బిల్డింగ్ ఇది అంగన్వాడీ కేంద్రం, దీన్ దయాల్ నగర్ యొక్క అంగన్వాడీ కేంద్రం. ఇక్కడ సుమారు 20 నుంచి 30 మంది పిల్లల భవిష్యత్తు నిర్మాణం ఉండే అంగన్వాడీ కేంద్రం కూడా మనం అక్కడ చూడొచ్చు. అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఉండే ఆ మేడం లోపల ఉన్న నీళ్ళనైతే బయటకు ఎత్తిపోస్తుంది. ఈ ప్రతిసారి కూడా వర్షం పడ్డప్పుడు ఇదే పరిస్థితి అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడ దారుణమైన స్థితి, ఎందుకంటే ఇక్కడ పక్కకు ఒక కాలువ ఉంది. ఆ మురికి కాలువ నుంచి అటు వెళ్లకుండా ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఫతేనగర్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జికి ఆనుకొని వాటర్ అంతా బ్యాక్ వాటర్ వచ్చి కాలనీ బస్తీ అంతా కూడా మునిగిపోయింది. మనం చూడొచ్చు ఎంత దారుణమైన స్థితిలో ఈ అంగన్వాడీ కేంద్రం ఉంది. అంగన్వాడీ కేంద్రం అని ఒకటే కాదు, ఇక్కడ ఉన్న బస్తీ వాసులందరి ఇండ్ల పరిస్థితులు కూడా అదే విధంగా అయిపోయినాయి. రాత్రంతా కూడా వాళ్ళు నిద్ర లేకుండా ఇండ్ల నీటిని అయితే బయటకు ఎత్తిపోసే ప్రయత్నం చేశారు, ఎత్తిపోసుకున్నారు. ప్రస్తుతం మనం అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ లోపల చూద్దాం ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. ఒక అంగన్వాడీ కేంద్రం అంటే మన భవిష్యత్తుకు సంబంధించిన విద్యార్థులను తయారుదిద్దే కేంద్రానికి ఇటువంటి దుస్థితి పట్టింది అనేది చాలా దారుణమైన పరిస్థితి. మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళ చైర్లు, వాళ్ళ తినే వస్తువులు, బియ్యం, అక్కడ బియ్యం బస్తాలు, వాళ్ళకి అందించే బాలామృతం ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. ఇక్కడ వాళ్ళు అక్షరాలు తీర్చిదిద్దే ఈ పలకలు ఏవైతే ఉన్నాయో పలకలు కూడా ఈ బురదలో కొట్టుకుపోయి వాళ్ళ భవిష్యత్తును అతలకుతలం చేశాయి. ఒకవేళ ఇదే పరిస్థితిలో విద్యార్థులు ఉన్న సమయంలో, అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులు ఉన్న సమయంలో ఇటువంటి వర్షం పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా తల్లిదండ్రులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు. ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చినప్పుడు ఈ ఫతేనగర్, దీన్ దయాల్ నగర్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇలానే అవుతుందంటూ ఇక్కడ బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసుకోవచ్చు, సిలిండర్, గ్యాస్ పొయ్యి, ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు ఇవన్నీ ఒకటి కాదు, అన్నీ కూడా అతలకుతలం అయిపోయి అవసరానికి లేకుండా అయిపోయినాయి. ఇక్కడ మనకు అంగన్వాడీ కేంద్రం మేడం ఉంది. ఈ మేడమే స్వయంగా నీళ్ళన్నీ కూడా బయటకు ఎత్తిపోసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే విద్యార్థులు వస్తే వాళ్ళకు పాఠాలు చెప్పాలనే ఆవేదనతో కూడా మేడం ఉంది. మనం మేడాన్ని మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉంటారు, అసలు ఏంది పరిస్థితి? 20 to 25 ఉంటారు. 20 నుంచి 25 మంది పిల్లలు వస్తారు. వర్షం వస్తే ఇది ఇట్లా నీళ్ళు వచ్చేస్తాయి సడన్గా. ఇట్లా ఇప్పటిదాకా అయితే ఎక్కువ ఫుడ్ డ్యామేజ్ అవ్వలే, కానీ మరీ రాత్రి సడన్గా వచ్చిన వర్షానికి ఇంత ఇదైపోయింది. ఒకవేళ ఈ వర్షం పడే టైంలో విద్యార్థులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఇట్లాంటివి ఏం చేయలేం కదా, నీళ్ళు సడన్గా వచ్చేసే నీళ్ళు కదా. అది మరీ ఇప్పుడైతే ఇంకొంచెం పర్లేదు, ఈ రోడ్ వేసారు, కానీ ఇంతకుముందు అయితే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. రోడ్డుకి కింద రోడ్ ఉన్న లెవెల్లోనే ఉండేది రోడ్. ఇప్పుడు రోడ్ వేయడం వల్ల కొంచెం పర్వాలేదు, లేకపోతే వచ్చేస్తాయి వాటర్. కానీ వర్షం మొదలైతే మాత్రం కష్టం, ఎప్పుడు వాటర్ వస్తాయా అని చెప్పేదే టెన్షన్ ఉంటుంది. ప్రతి వర్షాకాలం మీకు ఇదే దుస్థితి ఉంటుంది అంగన్వాడీ కేంద్రానికి? ఎక్కువ వర్షం వస్తే, బాగా పెద్ద వర్షం వస్తే మాత్రం ఖచ్చితంగా వాటర్ వస్తాయి. అదే పరిస్థితి. అంటే ఇట్లా ఈ అంగన్వాడీ పరిస్థితి ఇట్లా ఉన్నట్టు గవర్నమెంట్ అధికారులకైనా లీడర్లకి ఏమైనా చెప్పే ప్రయత్నం? లాస్ట్ టైం వచ్చినప్పుడు తెలుసు అందరికీ, కానీ బస్తీ అంతా ఉంది కదా ప్రాబ్లము. ఒక్క అంగన్వాడీకనే కదా, మొత్తం కంప్లీట్గా అక్కడ మొదలు పెట్టుకుని లాస్ట్ ఇంటి వరకు కూడా ఇదే బస్తీ, మొత్తం కంప్లీట్లీ బస్తీ ప్రాబ్లం. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ పెట్టినా కానీ అక్కడైనా ఇదే పరిస్థితి. అంగన్వాడీకనే కదా బస్తీ, కంప్లీట్ బస్తీకి, టోటల్ బస్తీ కంప్లీట్గా వర్షం వచ్చిందంటే బస్తీల్లో అందరూ ఇంకా నిద్రపోయే సిచ్యువేషన్ లేదు. ఎందుకు అనంటే పక్కిళ్ళకి వెళ్ళిపోవాలి, దూరం వెళ్ళిపోవాలి, వాటర్ వస్తాయేమో, లేదంటే పైన ఫ్లోర్కి వెళ్ళి చూసుకుంటా ఉండాలి. అది పరిస్థితి. ప్రతి వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు మనకు అంగన్వాడీ మేడం అయితే చెప్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బాలామృతం ఏదైతే ఉంటుందో బాలామృతం సంచులు కూడా తడిసి ముద్దయిపోయినాయి. రాత్రి ఇక్కడ వరకు మనకి ఇక్కడ కాట ఏదైతే ఉందో ఇక్కడ వరకు కూడా వరద నీటి రావడంతో ఇవన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి.
మొత్తం బాలామృతం విద్యార్థులకు బలం పోషణ కొద్దీ అందించాల్సిన ఈ బాలామృతం ఎట్లా అయిపోయినాయి. ఇక్కడ మనం చూడొచ్చు బియ్యం వాళ్ళకు 3 పూటల ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులు మాత్రమే కాదు వాళ్ళ గర్భిణీ స్త్రీలు కూడా వస్తారు. గర్భిణీ స్త్రీలతో పాటు ఎవరైతే బాలింతలు ఉంటారో బాలింతలకు కూడా పౌష్టికమైన ఆహారం గుడ్లు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఇటువంటి దుస్థితిలో మన అంగన్వాడీ కేంద్రాల్లో ఉండడం అనేది దారుణమైన పరిస్థితి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఈ ఈ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ అధికారులు మాత్రం చర్యలు తీసుకొని అంగన్వాడీ కేంద్రాలను మంచి నిర్మించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళ పాఠ్య పుస్తకాలు, వాళ్ళకు సంబంధించిన ఆట వస్తువులు, కోడిగుడ్లు ఇవన్నీ కూడా మరీ దారుణమైన స్థితిలోకి ఉన్నాయి. అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే భయపడుతున్నారు. ఏంటంటే ఒకవేళ ఈ పరిస్థితిలో విద్యార్థులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏందంటూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. కొత్త బిల్డింగ్ని శాంక్షన్ చేసి హైట్లో లేపి అంగన్వాడీ కేంద్రాలను నిర్మించాలంటూ కూడా ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. వీడియో జర్నలిస్టు నరసింహతో ముగుల పాపన్న, బిగ్ టీవీ, దీన్ దయాళ్ నగర్.